మనసులో తట్టింది. సరే అని చెప్పి దాన్ని మనం ధ్యానించినప్పుడు ఈ కయ్యూను మనసు ఎలా ఉన్నింది, అందువల్ల కయ్యూను తలెత్తుకోలేకపోయాడు ప్రభు దగ్గర. దాన్ని బట్టి కయ్యూను కలిగిన నష్టం ఏంటి అనేది మనం ఈరోజు గమనిద్దాం. అయితే ఇప్పుడు ప్రభువుని ఎంతమంది ప్రేమిస్తా ఉన్నాం నిజంగా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట లాస్ట్లో అడుగుతా, చెప్పాలా? ఎంతమంది ప్రేమిస్తా ఉన్నావు? అందరం ప్రేమిస్తా ఉన్నాం. ఇప్పుడు నువ్వు నీ బిడ్డకు ఆరోగ్యం బాగాలేదనుకో, లేదా నీ అధికారి దగ్గరికి నువ్వు వెళ్తా ఉన్నావు అనుకో, నువ్వు ఈ చిన్న చిన్న యాపిల్లో 50 రూపాయలు తీసుకొని పోతావా? మీకు అర్థం అవ్వడానికి 50 రూపాయలు తీసుకొని పోతావా? 100 రూపాయలు తీసుకొని పోతావా? 400 యాపిల్ తీసుకొని పోతావా? సరే, అధికారి దగ్గరికి పోకపోతే మళ్ళీ నీ బిడ్డ దగ్గరికి పోయేటప్పుడు ఏం తీసుకొని పోతావు? నా కొడుకులే ఏం కాదులే అని కుళ్ళిపోయిన యాపిల్స్ తీసుకొని వెళ్తావా? ఎందుకని తీసుకొని పోము మనము? ఎందుకని తీసుకొని పోము? మన బిడ్డ కాబట్టి ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం గనక. ఇప్పుడు నువ్వు నీ బిడ్డను ప్రేమిస్తూ ఉన్నావు గనక ఏం తీసుకొని పోతావు? 400 రూపాయల యాపిల్ తీసుకొని పోతావు. ఎందుకంటే వానికి మంచి ఆరోగ్యం ఉండాలి కనుక. హల్లెలూయా. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చదువుదాం ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం. ఇప్పుడు వాక్యాలు మనకు కొన్ని భలే నచ్చుతాయి. ఏంటవి? నిన్ను ఆశీర్వదించునుగా కనగానే ఆమేన్ ప్రభు నన్ను ఆశీర్వదించు. ప్రభు ఎట్లా ఆశీర్వదించుతాడు అనేది మాత్రం మనకు తెలియదు. ఆడొక ముక్క తీసుకొని కలిపి ప్రభు నిన్ను దీవించునుగా అంటే దీవించడు. మనమున్న క్రియను బట్టి ప్రభు మనల్ని దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. దయచేసి అందరు బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా బైబిల్ ఓపెన్ చేసి చదవాలి. ఎందుకంటే ఉన్నాయో లేవో అనేది మనం గమనించాలి, ఖచ్చితంగా పరిశీలించాలి. బెరయ ప్రాంత ప్రజలు, బెరయ సంఘం వాళ్ళు, అంత పెద్ద పౌలు, అంత సువార్థికుడైన పౌలు వాక్యం చెప్తా ఉంటేనే ఈ కరెక్ట్గా ఉన్నాయో లేవో అని వాళ్ళు చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. గనుక మనం వాక్యాలు ఎవరు వచ్చి చెప్పినా కూడా బైబిల్లో ఉందా లేదా అనే విషయాన్ని గ్రహించి మనం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. చాలు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుండే ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? కయ్యూనుతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమని? నీవు సత్క్రియ అంటే అర్థం ఏంటంటే మంచి పనులు నువ్వు చేసుంటే తలెత్తుకోలేవా అంటే, మంచి పనులు నువ్వు కానీ చేసుంటే నా దగ్గర తలెత్తుకొని జీవించేవాడి కదా అని దాని అర్థం. ఇప్పుడు మనము తలెత్తుకొని ప్రభు దగ్గర జీవించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నీ కుమారు దగ్గర నువ్వు వెళ్ళే నీ కొడుకు దగ్గరికి నువ్వు తలెత్తుకొని ఉండాలంటే, నీ కొడుకు దగ్గరికి వెళ్ళి 10 రోజులు ముద్దులు పెట్టినావు అనుకో, వాడు మా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని అనుకుంటాడా? లేకుంటే వాని కోసం నువ్వు మంచి ఈవుల్ని వాడికి అందజేస్తే మంచి తండ్రి అనుకుంటాడా? ఇప్పుడు మన కుమారుడికి ఊరికే ముద్దులు పెడతామంటే వాడు ఫైనల్కి నా కోసం ఏం సంపాదించినా వాడు అడుగుతాడా లేదా? లేదు నాయన, నేను రోజు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను రా అంటే, నీ ప్రేమ ఎవడికి కావాలి? నాకు కావాల్సింది ఏంటి అంటాడు. అన్నాడా మన పిల్లలు? అయితే ఇప్పుడు ప్రభు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఒరే, నువ్వు సత్క్రియ చేస్తుంటే తలెత్తుకోలేవా? ఇప్పుడు మనం తలెత్తుకొని జీవించాలంటే ప్రభు దగ్గర ఏం చేయాలి? కయ్యూను, హేబేలు ఇద్దరు. ఆ సందర్భం చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయంలోనే ఆ పైన వచనాల్లో ఉంటుంది. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరిచేవాళ్ళు. చాలు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. బాగా వినాలి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎవరికి పుట్టారు వీళ్ళు? ఎవరికి పుట్టారు? అవ్వ ఆదాము ఫస్ట్ జన్మించిన బిడ్డలు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళిద్దరిలో ప్రభు భూమిని సృష్టించినప్పుడే వ్యవసాయం అనేది ఉంది, గొర్రెలు అనేటివి ఉన్నాయి. అయితే ఈ హేబేలు ఏం చేసేవాడు? గొర్రెలు కాసేవాడు. కయ్యూను ఏం చేసేవాడు? సేద్యం చేసేవాడు. అయితే ప్రభువు దగ్గరికి ఒకరోజు అర్పణలు తీసుకొచ్చాడు. అర్పణ అనగా ప్రభువుకి ఇచ్చే వస్తువులు.
ఈ వాక్యం చెప్పాలంటే నాకు కూడా పెద్ద సిగ్గుమాలితనము, మా తండ్రికి కూడా సిగ్గుమాలితనం. ఎందుకంటే ఈ అడుక్కుంటారనే ఉద్దేశంతో అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్లో ఉన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి గనుక నాకు ఇది మైండ్లో తట్టింది కనుక మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఇప్పుడు కయ్యను హేబేలు ఇద్దరు ప్రభు దగ్గరికి ఏం తీసుకెళ్లారు? అయ్యగారు ఏం తీసుకెళ్లారు? అర్పణలు తీసుకెళ్లారు. ఇప్పుడు కయ్యను ఎలాంటి అర్పణ తీసుకెళ్ళాడు? మంచి అర్పణ తీసుకోబోలే. హేబేలు ఎలాంటి అర్పణ తీసుకెళ్ళాడు? మంచి అర్పణ తీసుకెళ్ళాడు. ఇద్దరేమో అర్పణలు తీసుకెళ్లారు, కానీ దీంట్లో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సంఘంలో అందరం కూడా అర్పణలు తీసుకొని పోతా ఉంటాం. ఎక్కడికి? మందిరానికి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు ఏం చేయాలి? మనం తీసుకురావాలి గనుక అందరం కూడా తీసుకొస్తూ ఉంటాం. కానీ దీంట్లో వ్యత్యాసాలు ఉంటాయి, డిఫరెన్స్ ఉంటాయి. ఒకడేమో 5 రూపాయల యాపిల్ 50 రూపాయల యాపిల్ తీసుకొస్తాడు, ఇంకొకడేమో మీడియం యాపిల్ తీసుకొస్తాడు, ఇంకొకడేమో కాస్ట్లీ యాపిల్ తీసుకొస్తాడు. అయితే ఇప్పుడు మనం తెచ్చేదాన్ని బట్టి ప్రభు ఏమంటాడంటే, హేబేల్ని ఏమన్నాడంటే నీతిమంతుడు విశ్వాసవంతుడని హెబ్రీయుల గ్రంథంలో రాసి పెట్టాడు. అయితే ఈ కయ్యను ఏం చేశాడంటే సరైన అర్పణ ప్రభు దగ్గరికి తీసుకోలేదు. అందుకే ప్రభు దగ్గర తలదించుకోవాల్సిన స్థితి ఈ కయ్యను కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఎలాంటి యాపిల్స్ను మనకు అధికారి ఎవరు? మన అధికారి ఎవరు? మన ప్రధాన అధికారి ఎవరు? యేసయ్యే మన ప్రధాన అధికారి. ప్రధాన అధికారి దగ్గరికి తీసుకొని వచ్చేటప్పుడు మనం ఎలాంటివి తీసుకురావాలి? సంఘంలో 10 మంది ఉంటే 10 మందిలో 5 మంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, 10 మంది బుద్ధి లేని 5 మంది బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏమి ఆలోచించాలంటే ఒక గ్రూప్లో ఖచ్చితంగా మంచి అర్పణలు ఇచ్చేవాడు ఉంటాడు, చెడ్డ శ్రేష్టమైన అర్పణలు ఇచ్చేవాడు ఉంటాడు, సాధారణంగా మంచి అర్పణ ఇవ్వనోడు కూడా ఉంటాడు. అయితే ఈరోజు మనం ధ్యానించేది ఏంటంటే మనం కానీ ఒకవేళ మంచి అర్పణ ప్రభు దగ్గర ఇచ్చుంటే మనం తలెత్తుకొని జీవించగలుగుతాం, లేదా తలదించుకోవాల్సిన పరిస్థితి దేవుడు మనకు తెస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కయ్యూనుకు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కలిగిందంటే నెంబర్ 1 ఆయనలో ఉన్న గుణ లక్షణాలను మనం చూద్దాం. ఇప్పుడు చదుదాం, 4వ అధ్యాయం 5వ వచనాన్ని చదుదాం. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవిన వాటిని కొన్ని తెచ్చిన యెహోవా హేబేలును అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు ఈయన ఎందుకని ప్రభు లక్ష్య పెట్టలేదంటే సరైన అర్పణ తీసుకురాలేదు. సరైన అర్పణ అంటే ఏంటి? శ్రేష్టమైన అర్పణ అంటే ఏంటి? శ్రేష్టమైన అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో చూస్తే ఎక్సీడింగ్ అంటారు. ఎక్సీడింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే మించిపోయింది. అంటే మనకు మించిపోయిన, మనకంటే ఎక్కువగా మించిపోయినంతగా ఇవ్వడాన్ని శ్రేష్టమైన అర్పణ అంటారు. హల్లెలూయా. ఇప్పుడు హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. ఏమర్పించాడు ఆయన? ఏమర్పించాడవా? నన్ను చూడాలి. ఏమర్పించాడు? కొన్ని గొర్రెలను లేదా మేకలను ఏంటో అక్కడ ఉన్న వాటిని అర్పించాడు. ఇప్పుడు ఆ కొన్ని లేదా ఒక 5, 6, 10 అనుకోండి. ఇప్పుడు ఒకవేళ 10 గొర్రెలు అనుకోండి, మంచి బలమైనటివి కొన్ని తీసుకొచ్చి ప్రభు దగ్గర అర్పించాడు. ఇప్పుడు గొర్రెలు కాసే వ్యక్తికి 10 గొర్రెలను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి మనం గిఫ్ట్ ఇచ్చామనుకో, అతనికి ఎక్కువ, అంటే అతనికి వచ్చే రాబడి కన్నా ఎక్కువ నష్టం జరిగినట్టుగా ఆలోచిస్తాం. అంటే ఇప్పుడు 5 గొర్రెలు అనుకోండి, ఒక్కొక్క గొర్రె 20,000 అనుకోండి, ₹1,00,000. ఇప్పుడు గొర్రెలు కాసే కాపరి ₹1,00,000 ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో, అది శ్రేష్టమైందా కాదా? అంటే అది ఆయనకున్న స్థితి కన్నా ఎక్కువైందా కాదా? ఎక్కువైందే, ఆయనకున్న దానికన్నా ఎక్కువైందే. ఇప్పుడు హేబేలు గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెలు కాసుకునే ఇతను ఆయన కన్నా మించినంత, దాన్ని ఏమంటారు అర్థం అవ్వాల, అంటే ఆయన స్థితి కన్నా ఎక్కువగా తీసుకొని వచ్చి ప్రభు దగ్గర ఇచ్చాడు. అందుకే ప్రభు ఆయన ఏమంటాడంటే నీతిమంతుడు విశ్వాసవంతుడు అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రికలో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈరోజు మన గురించి కూడా ప్రభు సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చేయాలి? మనము సరైన అర్పణ దేవుని దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ, ఇప్పుడు ప్రభు మన దగ్గరికి ఒక 10 రూపాయలు ఇస్తే 100 ఫలింపజేస్తాను అన్నాడా లేదా? 100 ఫలింప చేయాలంటే మనం 10 రూపాయలు
తీసుకొచ్చాం, కరెక్ట్. 10 రూపాయలకు ఆ వారంలో 100 మనల్ని ఫలించాలన్నప్పుడు నువ్వు ఇచ్చిన 10కి ఎన్ని కలిపితే ఎంత వస్తుంది నీకు వారానికి ఆదాయం? నేను ఓపెన్గా అన్ని మాట్లాడేస్తాను. ఇప్పుడు 10 రూపాయలు మనం వేసామనుకో, ఈ 10ని 100 ప్రభు ఫలింపజేస్తే ఎంత వస్తుంది? 100 రూపాయలు వస్తుంది. ఇంకొకరు ఉన్నారు, చినిగిపోయిన నోట్ తీసుకొచ్చి ప్రభు దగ్గర, చల్లని నోట్లు, మొన్న డిసెంబర్ 31 తేదీన బద్వేలు ఆరాధన జరిగితే ఇన్ని వచ్చినాయి 10 కుప్పలు, అన్నీ ఏరుతా ఉంటే దాంట్లో కొన్ని చినిగిపోయినాయి. ఇవి ఎందుకురా నాయన చినిగిపోవడం అని అనుకున్నా. కానీ శ్రేష్టమైనటివి మనం ఇవ్వాలి. ఇప్పుడు ఈ చినిగిపోయిన వాటిని మనం వేసామంటే, బొక్కలు పడిన వాటిని, ఇప్పుడు మనం 100 ఫలించాలంటే ఇప్పుడు బొక్కలు ఎన్ని ఉన్నాయో అన్ని బొక్కలు మనకు పడాలనే కదా. ఇప్పుడు చినిగిపోయిన బొక్కలు పడినట్టు మనం వేసామనుకో, మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ వేసామనుకో, ఇప్పుడు ప్రభువా నన్ను 100 ఫలింపజేయి అన్నామనుకో, ఇప్పుడు నువ్వు వేసిన బొక్కలకి ఎన్ని బొక్కలు పెడతాడు? ఇంకా లాజిక్ ఆలోచించు. ఇప్పుడు మనం చినిగిపోయింది ఒకటి వేసాం, దీన్ని బట్టి ప్రభువా నన్ను ఆశీర్వదించి అంటాం. సరే, ప్రభు ఏమనుకుంటాడంటే 100 వీడిని ఫలింపజేయాలనుకుంటాడు. ఇప్పుడు 100 ఫలింపజేయాలంటే ఏం చేస్తాడు ఆయన? బొక్కలు పడిన నోట్లు, బొక్కలు పడినట్టు మనకి ఇస్తాడు, అంతే కదా. ఇంకా దాన్ని బట్టి ఆలోచించాల్సింది. కనుక మనం ఇచ్చేటి ఎలా ఉండాలంటే శ్రేష్టకరంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు భూమిలో 1 ఎకరా భూమిలో మనము వడ్లు పండించాలంటే 1-2 క్వాలిటీలు వడ్లు ఉంటాయి గారు, 2-3 క్వాలిటీలు వడ్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఎలాంటి వడ్లు పొలంలో వేస్తే మంచి పంట మనకు వస్తుంది? శ్రేష్టకరమైన వడ్లు వేస్తే వస్తాయా, లేకుంటే లో క్వాలిటీ వడ్లు వేస్తే వస్తుందా పంట? చెప్పాలా, అందరికి తెలిసిన విషయం ఏమి. అంటే శ్రేష్టమైన వడ్లుని మనము 25 కేజీలు ప్యాకెట్ తెచ్చి వేస్తే ఇంచుమించు 30-40 ప్యాకెట్లు ప్రభు ఆ పంటని ఇస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా నువ్వు ఇచ్చేది శ్రేష్టమైందే అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. శ్రేష్టమైంది మనం ఇవ్వాలి. సరే, ఇప్పుడు కయ్యను గురించి మనం ఆలోచిస్తే తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, సరైనది ఇవ్వలేదు. ఈ క్రిస్మస్కి, ఈ న్యూ ఇయర్లో మన కుటుంబాల్లో ఒక్కొక్కరు చాలా ఖర్చు పెట్టుంటాం. ఖర్చు పెట్టలేదా? బద్వేల్లో అయితే ఒక కుటుంబంలో 30,000, 50,000 ఖర్చు పెట్టారు. ఇప్పుడు మనము బయట కొనుక్కుండే వస్తువులకు, బయట బడాయిగా కనపడాలనుకున్న వాటికి శ్రేష్టమైన డబ్బుల్ని ఎక్కువగా పెట్టి శ్రేష్టమైన బట్టలను కొంటాం. నువ్వు క్రిస్మస్కి వచ్చినప్పుడు ప్రభు దగ్గర శ్రేష్టకరమైనది ఇచ్చినామా లేదా ఒకసారి ఆలోచించాలి. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మనం చేసే వాటిల్లోనే మనం ఆలోచిస్తే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో క్రిస్మస్కి మనం ఎంతైనా ఖర్చు పెడతాం, కానీ శ్రేష్టకరమైన అర్పణ అనేది ప్రభు దగ్గరికి తీసుకురాం. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు కూడా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అందరు నిద్రపోతా ఉన్నారు దీన్ని బట్టి, అంతే కదా. సో శ్రేష్టకరమైనది మనం ప్రభువు తీసుకురావాలి. ఈ కయ్యను దేవునికి సరైనది ఇవ్వలేదు. తర్వాత కయ్యను దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అంటే ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఏదో ఒకటిలే పొలంలో పండింది తీసుకొని పోయి సేవకుని ముఖాన వేస్తే ఆయన కర్మ ఆయన పడతలే అని ఈ కయ్యను ఏం చేసిండంటే, ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయనకు వచ్చిన పంటలో లో క్వాలిటీ పంటను తీసుకొచ్చి ప్రభువుకి అర్పించాడు. అంటే మనము ఈ కయ్యను బట్టి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం తలెత్తుకొని జీవించాలంటే మంచి అర్పణను ప్రభువుకి అర్పించాలి. హల్లెలూయా. అయితే ప్రాధాన్యత ప్రభువుకి ముఖ్యంగా మనం ఇవ్వాలి. ఇక్కడ కయ్యను ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈరోజు మనం కూడా ప్రాధాన్యత ఇవ్వము ప్రభు దగ్గర. ఎక్కడెక్కడ ఇవ్వము? అర్పణలో ఇవ్వము. ఒకవేళ వివాహం కానీ పెట్టుకున్నాం అనుకో, పాస్టర్ గారు వచ్చి 10 గంటలకు కూర్చొని ఉంటాడు, మనం మాత్రం నీళ్లు పోసుకొని ఆడనే తిరుగుతూ ఉంటాం. అంటే ఇప్పుడు పెళ్ళి స్టార్ట్ అవ్వగానే దేవుడు సేవకుడు వాక్యం చెప్తా ఉంటే, తొందరగా అయిపించేయి నాయన, ఈ పెళ్ళి త్వరగా అయిపోవాలా, చుట్టాలందరూ భోజనం తినాలా అంటూ ఉంటాం. ఒకవేళ దిన కార్యక్రమం అయితే పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నారు అనుకో, 5 నిమిషాలు చాలా వాక్యం తొందరగా అయిపించే అంటాం. అంటే ఇప్పుడు మనం ప్రాధాన్యత ఎవరికి ఇచ్చినట్టమ్మా? మనం ప్రాధాన్యత ఎవరికి ఇచ్చినట్టంటే,
ఆ కార్యక్రమానికి ఇచ్చినట్టు, ప్రభువుకి ఇచ్చినట్టు కాదు. అందుకే చాలా కుటుంబాల్లో ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వకపోయేసరికి చాలా నష్టాల్లో ఉన్నారు. హల్లెలూయా. గనుక మనం ఏం చేయాలంటే ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. అలాగే ఈ కయ్యను ఏం చేశాడు తర్వాత చదుదాం. 4వ అధ్యాయం 5వ వచనంలోనే చివరి వాక్యం. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి. ఇప్పుడు ఈ కయ్యూను కోపం ఎందుకు వచ్చింది? కయ్యూనుకు కోపం ఎందుకు వచ్చింది? కయ్యూను కోపం రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేసిన దాన్ని బట్టే ప్రభు అన్నాడు, నువ్వు సత్క్రియ చేసుకుని ఉంటే తలెత్తేవాడు కదా, నువ్వు తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నువ్వు సరైనది ఇవ్వలేదు. కానీ ఈ కయ్యనుకు కోపం వచ్చింది. కయ్యను కోపం ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి వచ్చింది కయ్యను కోపము? వాళ్ళ నాయన ఆదాం మీదనో అవ్వ మీదనో వచ్చింటే బాగుండేది. కానీ డైరెక్ట్గా దేవుని మీదనే కోపపడ్డాడు. ఎవరు? కయ్యను. అందుకే కోపము మనం మానాలి. హల్లెలూయా. ఏం మానాలి? చెప్దాం గట్టిగా. ఏం మానాలి? ఏం మానాలి? మాలో కోపం లేదన్న వాళ్ళు గట్టిగా చెప్తారు. కనుక మనం కోపం మానాలి. ఈరోజు సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిలో కొంతమంది దేవుని మీద కోప్పడతా ఉంటారు. కోప్పడట్లేదా? ఎందుకని కోప్పడతారంటే, మేము ఎన్ని సంవత్సరాల నుంచో ప్రభు దగ్గరికి వెళ్తా ఉన్నాం కానీ మాకేమీ జరగలేదు, ఇంకా ఏం అవసరం ప్రభుతో అని చెప్పి ఆయన మీద కోపంతో తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం అలా వెళ్ళకూడదు, మనం కోప్పడకూడదు. ప్రభు వాక్యం మనకేం చెప్తా ఉందంటే కోప్పడకూడదు. ఇక్కడ కయ్యను కోప్పడ్డాడు. ఎవరి మీద కోప్పడ్డాడు? డైరెక్ట్గా దేవుని మీద కోప్పడ్డాడు. మనము దేవుని మీద కోప్పడితే మనం జీవించగలుగుతామా అయ్యారు? జీవించలేము. కానీ కయ్యను ఆలోచన చూస్తే దేవుని మీద కోప్పడ్డాడు. అందుకే వాక్యం చెప్తా ఉంది మనము కోపం మానాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కోపము ఎప్పుడైతే మాంతామో అప్పుడు మనం సత్క్రియలు చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. గడి చెప్తాం హల్లెలూయా. గనుక కోపం మనం మానాలి. ఈ కోపం అనేది మనలో ఉంటే మనం దేవుని నీతిని చేయలేం. ఈ కోపం వల్ల చాలా అనర్థాలు కలుగుతాయి. అందుకే మనము కోపాన్ని తగ్గించుకోవాలి. ఒక పాస్టర్ గారు హోసన్నాల్లోనే ట్రైనింగ్ చేశాడు. నాయనోళ్ళతో పాటు ట్రైనింగ్ చేసి పరిచర్యకు వచ్చాడు. బయటికి మినిస్ట్రీస్ నుంచి బయటకు వచ్చి పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత అందరూ వీళ్ళు 2-3 కలిసి పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య చేసేటప్పుడు మా డాడీ ఏం పద్ధతిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆయన పరిచర్య చేస్తా మధ్యలో కొన్ని బిజినెస్లు చేస్తూ ఉన్నాడు. ఏం బిజినెస్లు అంటే ఎల్ఐసీలు కట్టియడమో. ఎందుకనంటే ప్రభువుని నమ్ముకొని వచ్చినాడు. ఏం చేస్తాడంటే కరెక్ట్ వేలో చేసుకుంటూ వెళ్తాడు. ఈయన అవి ఇవి వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండి ఒకరోజు కుటుంబంలో ఒక సమస్య ఎదురైంది. ఎదురయ్యేసరికి ఈ పాస్టర్ గారు కోపంతో ఏం చేశాడంటే వాళ్ళ భార్యను తల నరికేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏం చేశాడంటే ఆయన తల నరికేశాడు. ఇప్పుడు ఆయన తల నరికి ఆయన కుటుంబంలో చాలా సమస్య ఎదురైంది ఆయనకు. ఇదంతా కారణం ఏంటంటే కేవలం ఒక కోపం ద్వారా ఆ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏడున్నాడంటే జైల్లో ఉన్నాడు. ప్రజెంట్ ఆయన జైల్లో ఉన్నాడు. దీని అంతటి కారణం ఏంటంటే ఆ కోపం వల్ల కుటుంబం అంతా నాశనం అయింది, సేవ అంతా నాశనం అయింది. మందిరం అయితే లాక్ చేసి ఉన్నారు, మందిరం జరగట్లేదు ఇప్పుడు. అందుకే మనం ఏం చేయాలంటే కోపం మానాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కోపం మానుతామో దేవుని నీతిని మనం చేయగలుగుతాం. గనుక మనము దేవుని మీద కోప్పడకూడదు. ఒకవేళ నువ్వు మనిషి మీద కోప్పడినా ఇబ్బంది లేదు, కానీ దేవుని మీద కోప్పడకూడదు. హల్లెలూయా. నా కయ్యను దేవుని మీద కోప్పడ్డాడు. ఇంకా బైబిల్లో ఎవరున్నారు దేవుని మీద కోప్పడిన వాళ్ళు? ఎవరున్నారు? ఇంకా చెప్దాం. దేవుని మీద కోప్పడిన వాళ్ళు ఎవరున్నారు? యోనా. చూద్దాం 4వ అధ్యాయం. యోనా 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని మీద యోనా కోప్పడడం వల్ల యోనాకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయంటే ఒకసారి చూద్దాం. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని. ఎవరి మీద కోపగించుకున్నాడు యోనా? ఈ యోనా కూడా కయ్యూనులాగానే ఒక సందర్భంలో దేవుని మీద కోపగించుకున్నాడు.
ఈ కోపగించుకోవడం వల్ల యోనాకు సమస్యలు ఏమెదురాయంటే, ప్రభు ఏమో ఒకటి చెప్పాడు, నాయన నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి నాశనం అయ్యే వాళ్ళని చెప్పుకోరా, వాళ్ళని బాగు చేయపోరా నాయన అని యేసు ప్రభు చెప్తే, దేవుడు చెప్తే, ఈ యోనా ఏం చేశాడంటే ప్రభు చెప్పిన మాటను వినకుండా ఈయనకు నచ్చినట్టుగా తర్షీషుకు బయలుదేరి ఓడలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఓడలో ఉన్న వాళ్ళందరికీ కూడా సమస్య ఎదురైంది. దేనికంటే ఆ దేవుని మీద కోప్పడేవాడు సంఘంలో ఉన్నా కూడా మనకు లేనిపోని గలిబిలు తీసుకొస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? దేవుని మీద కోప్పడేవాడు సంఘంలో ఏం చేస్తాడంటే లేనిపోని సమస్యలు తీసుకొస్తూ ఉంటాడు. వాడు దేవుడి మీదైనా కోపడతాడు, మనుషుల మీదైనా కోపడతాడు. అందుకే మనం కోపం మానాలి. ఇప్పుడు యోనా దేవుని మీద కోప్పడ్డాడు. ఓడలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఓడలో ఉన్న వాళ్ళందరికీ కూడా సమస్య ఎదురైంది. ఏం సమస్య ఎదురైంది? తుఫాన్ ఎదురైంది. అంటే ఈ దేవుని మీద కోపపడే మనసు కలిగినోడు వచ్చి మనలో కూర్చున్నా కూడా లేనిపోని సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి సంఘాల్లో. ఓడనగా సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా. అందుకే ఈ కోపం కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఒకవేళ ప్రార్థనకి ఈగిపోయినా కోపం ఉంటుంది, పాటికి ఈగిపోయినా కోపం ఉంటుంది, నీకు శాల్వా కప్పకపోయినా కోపం ఉంటుంది, నన్ను సంఘ పెద్దగా పిలిచలేదనకపోయినా కోపం ఉంటుంది. ఇలాంటి కోపం కలిగిన వాళ్ళతో మనకు లేనిపోని తంటాలు వస్తాయి. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభు వాక్యం ఏం చెప్తా ఉందంటే కోపం మానాలి. హల్లెలూయా. కోపం కానీ నువ్వు మానితే ప్రభు దగ్గర తలెత్తుకొని జీవించగలుగుతావు. హల్లెలూయా. కింద చదువుదాం. సత్క్రియలు చేసుంటే నువ్వు తలెత్తుకొనవా అన్నాడు. సత్క్రియలు అంటే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒకటి సత్క్రియ. ఏంటది? సరైన అర్పణ ఇవ్వడమే సత్క్రియ. హల్లెలూయా. గట్టి చెప్దాం హల్లెలూయా. బిగర చెప్దాం హల్లెలూయా. సత్క్రియ ఏంటి? ఇప్పుడు మనం చదివిన విషయంలో సరైన అర్పణ ప్రభుకి ఇవ్వడమే సత్క్రియ. హల్లెలూయా. అయితే ఇవ్వాలంటే చాలా కష్టమైన పని. బిగరు ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని. కానీ మాసిదోనియా సంఘం అని ఒక సంఘం ఉన్నింది. చదువుదాం ఆ విషయాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. దయచేసి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఎలాగనగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఇప్పుడు చదివిన వాక్యం ఏమర్థమైంది? మనకు ఏమర్థమైంది అబ్బా? ఏమన్నా ఆయన నువ్వు చెప్పు కానీ తొందరగా అంట. మాసిదోనియా సంఘము, ఆ సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా నిరుపేదలైన వారు. కానీ మనం నిరుపేదలం కాదు. హల్లెలూయా. మన అందరం ఉన్న వాళ్ళమే. హల్లెలూయా. నిరుపేదలు అంటే ఎట్లుంటారంటే వేసుకోవడానికి చొక్కా కూడా ఉండదు, చినిగిపోయినవి ఉంటాయి, ఉండడానికి ఇల్లు కూడా ఉండదు, తినడానికి ఆహారం కూడా ఉండదు. అంటే కట్టిక దరిద్రములో జీవించే వాళ్ళని నిరుపేదలు అంటారు. మరి ఈ నిరుపేదలు ఏం చేశారు? అక్కడ చదువుదాం ఒకసారి కింద వచనాలు. నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు వారు తమ సామర్థ్యము కొలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు నిరుపేదలైన వాళ్ళకున్న సామర్థ్యం కన్నా ఎక్కువగా దాతృత్వం చేశారంట. ఇప్పుడు మనకున్న సామర్థ్యం ఏంటి? ఇప్పుడు మనకున్న సామర్థ్యం ఒకవేళ 1000 అనుకో. ఇప్పుడు నాకన్నా నేను 1000 రూపాయలు ఇవ్వగలను, నేను 2000 ఇవ్వడం సామర్థ్యం కన్నా ఎక్కువగా ఇవ్వడం. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది. అంటే ఈ నిరుపేదలైన వాళ్ళే అంత దాతృత్వం కలిగిన మనసు కలిగి ఉంటే దేవుడు మనకు అన్నీ కూడా అనుగ్రహించిన దేవుడికి మనం ఎలాంటి దాతృత్వం కలిగి ఉండాలి? మన సామర్థ్యం కంటే ఎక్కువగా ప్రభు దగ్గర చేర్చాలి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం. గనుక నిరుపేదలైన వాళ్ళే ప్రభు దగ్గరికి శ్రేష్టమైంది దేవుని దగ్గరికి తెచ్చిస్తూ ఉంటే మరి ప్రభు మనకెంతో అన్నీ ఇచ్చారు.
వేసుకోవడానికి బట్టలు ఇచ్చాడు, ఉండడానికి కుటుంబాన్ని ఇచ్చాడు, జీవనం సాగించడానికి వెహికల్స్ ఇచ్చాడు. చాలా రకాలు ప్రభు మనకు అన్ని అనుగ్రహించినా కూడా శ్రేష్టకరమైంది ప్రభు దగ్గర మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. కనుక మనం ఏం చేయాలంటే సత్క్రియలు నువ్వు చేస్తే తలెత్తుకొని జీవించగలుగుతావు. సో మనము ప్రభు దగ్గరికి సరైన అర్పణ అర్పించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక ఆమె ఉంది బైబిల్లో. యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలో కానుకలు వేస్తూ ఉన్నారు. కానుకలు వేస్తూ ఉంటే యేసు ప్రభు తొంగి చూస్తూ ఉన్నాడు. ఎక్కడ తొంగి చూస్తూ ఉన్నాడు? ఎక్కడ చూస్తూ ఉన్నాడు చెప్పాలా? ఎక్కడ చూస్తూ ఉన్నారు? మీరందరూ ఎక్కడ చూస్తూ ఉన్నారు? ఇప్పుడు బైబిల్లో చూడాలి వాక్యాన్ని. దేవుడు కానుకలు వేస్తూ ఉంటే తొంగి చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు చాలామంది చాలా డబ్బులు అన్నీ కూడా దాంట్లో వేశారు. ఇప్పుడు ఒక ఆమె విధవరాలు వచ్చింది. విధవరాలు ఎంత వేసింది? ఏడ్చే 2 పైసలు ఉంటుంది ఏమో, 2 కాసులు, 2 అర్ధ రూపాయలు, 2 రూపాయలు ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు ఆమె గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని? ఈమె అందరికంటే ఎక్కువ వేసిందని. ఇప్పుడు ఈమె వేసింది ఆమె ఉన్న స్థితి కన్నా ఎక్కువగా ప్రభు దగ్గర ఇచ్చింది. ఆమె ఉన్న స్థితి ఏంటంటే ఇప్పుడు ఆ 2 కాసులే ఆమె జీవించడానికి కావాల్సిన జీవనం అంతా సరిపోవడానికి ఆమెకున్నది ఆ 2 కాసులే. అయితే ఇప్పుడు జీవనం అంతా ఆమె ఏం చేసిందంటే ప్రభువుకి అర్పించింది. ఇప్పుడు ఈమె హృదయంలో దేవుని మీద ప్రేమ ఉంటేనే కదా ఉన్నదంతా వేసేది. మనం ముందే అన్నాం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామని. ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించామా మనము? ఒకసారి నాకు ఒకవేళ 50,000 జీతం వచ్చింది అనుకో, టోటల్ 50,000 తెచ్చి ఒకసారి వేసినాము అనుకో, దాన్ని జీవనం అంతా వేయడం అంటారు. అంటే మన దగ్గర ఉన్న కంప్లీట్ జీవనంకు సరిపడా అమౌంట్ అంతా ప్రభు దగ్గర చేర్చడమే ఈమె చేసింది. ఎవరు 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 చేశారు తల్లి? ఎవరు చేశారు? ఎవరు చేశారు? విధవరాలు. విధవరాలు ఏం చేసింది? ఉన్నదంతా కూడా జీవనం అంతా కూడా ప్రభువుకు చేర్చింది. అందుకే ప్రభు ఆమె గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మన గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇది చెప్పడం చాలా కష్టం. సో మనం చేసినా చేయకపోయినా చెప్పాల్సింది నేను చెప్తా ఉన్నా కనుక నచ్చితే చేయండి, నచ్చకపోతే లేదు. అది మన ప్రేమను బట్టి ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా అర్పించేటివి శ్రేష్టకరంగా ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాము ఒకసారి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండు, నీ ఎడల దానికి వాంఛ కలుగును. వాంఛ అనగా అర్థం ఏంటి? వాంఛ అంటే కోరిక, వాంఛ అంటే ఆశ. ఈ కయ్యూను ఆశ ఎలాంటిదంటే చెడ్డ ఆశ. చెడ్డ ఆశ. ఈ కయ్యూనుకు చెడ్డ ఆశ. అందుకే కయ్యూను అన్ని చెడ్డ ఆలోచనలు చేసేవాడు. దేవుని మీద కోప్పడతా ఉన్నాడంటే ఇంకా చెడ్డ మనసు కలిగి ఉంటేనే దేవుని మీద కోప్పడతాం. ఈ చెడ్డ వాంఛ కలిగిన ఈ కయ్యూను శ్రేష్టమైంది ఇచ్చిన వాళ్ళ అన్నను, ఈ కయ్యూను ఏం చేశాడు? చెడ్డ మనసు కలిగి ఉంది కనుక వాళ్ళ అన్నను ఏం చేశాడు? చెప్దాం, ఏం చేశాడు? ఆయన చంపేశాడు. ఇప్పుడు చెడ్డ మనసు కలిగినోడు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా చంపాలా, వాని మనసును చంపాలనే ఉద్దేశం కలిగి ఉంటాడు. హేబేలేమో శ్రేష్టమైంది ప్రభుకి ఇచ్చాడు. దాన్ని బట్టి ఇప్పుడు సంఘంలో ఒకడు ఇచ్చాడు అనుకో మంచిగా, మనం ఏం చేయాలి? వాణ్ణి బట్టి మనం సంతోషించాలి. కానీ వాడు ఇచ్చాడని చెప్పి వాని మీద మనం కోపం కలిగి ఉంటాం లేదా? లేదా? ఇప్పుడు వాళ్ళన్న మంచి అర్పణ ప్రభుకి ఇచ్చాడు, దాన్ని బట్టి చెడ్డ కోరిక కలిగి వాళ్ళ అన్నను ఏం చేశాడు? ఈయన చంపేశాడు. అంటే ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే ఒక వ్యక్తిని, మరొక వ్యక్తిని చెడ్డ మనసు వీళ్ళలో ఉండడం వల్ల ఇంకొక వ్యక్తిని ఎప్పుడు కూడా హింసిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గ పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెడ్డ మనసు కలిగినోడు ఏం చేస్తాడంటే సంఘాన్ని పాడు చేయాలని కూడా చూస్తూ ఉంటాడు. చూడ్డా, సంఘంలో చెడ్డ మనసు ఉందనుకో, వాడు ఏం చేస్తాడు? ఎప్పుడెప్పుడు చెడగొడదామా అని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళలో చెడ్డ మనసు ఉంది కనుక. నేను దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తే బాగుండదేమో. చెడ్డ మనసు కలిగినోడు సంఘాన్ని ఎప్పుడెప్పుడు విడదీద్దామా అని కూడా చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. బాగా గమనించాలి. చెడ్డ మనసు కలిగినోడు ఏం చేస్తూ ఉంటాడు?
ఏం చేస్తూ ఉంటాడు? ఎట్లా విడదీయాలా, ఎట్లా సంఘాన్ని నాశనం చేయాలా అని వాని ప్లాన్స్ అంతా కూడా కయ్యూనులాగా ఉంటాయి. కయ్యూనులాగా వాని ప్లాన్స్ అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ చెడ్డ మనసు కలిగి ఉంటారో సంఘాన్ని నాశనం చేయాలా, సేవకుడిని నాశనం చేయాలా అని చెప్పేసి ఆలోచనలు కలిగి ఉంటాయి. ఒకవేళ ఈ కయ్యూను లాంటి చెడ్డ మనసు మనలో ఉందనుకో, అది తీసేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెడ్డ మనసు కానీ మనలో ఉందనుకో, ఖచ్చితంగా మనకు బాధలు తప్పవు. అది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తా ఉంది. యూదా 1:1 చదువుదాం. చెడ్డ కోరిక, చెడ్డ మనసు, చెడు వాంఛ, చెడు ఆశ మనలో ఉందంటే యూదా 1:11 చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా, స్త్రీలు బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. యూదా. ఇప్పుడు యూదా అనగానే యూదాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. యూదాలో అధ్యాయాలు ఏమన్నా ఒకటే ఉంటుంది, ఒకటే అధ్యాయం ఉంటుంది. చదవచ్చు కదా, బ్రహ్మాండంగా చదువు వస్తుంది. యూదా 1:11 చదువుదాం. అయ్యో వారికి శ్రమ, ఎవరికి శ్రమ? సంఘంలో చెడు మనసు కలిగి ఎప్పుడెప్పుడు చెడగొడదామా అనే ఉండే వానికి ఏముంటుందంటే, వానికి శ్రమ. ఆశీర్వాదం కాదు ఉండేది, శ్రమ. నేను చెప్పట్లా, వాక్యం చెప్తా ఉంది శ్రమ. తర్వాత వారు కయ్యూను నడిచిన మార్గంలో నడిచెదరు, ఇంకా బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తురి. హల్లెలూయా. చెడు వాంఛ, చెడు ఆశ కలిగిన వాళ్లకు బాధ తప్పదు దీన్ని బట్టి. సో మనం చెడగొట్టే మనసు కలిగి ఉండకూడదు. ఇప్పుడు పరిచర్య ఒకటి చేస్తూ ఉన్నాడు అనుకో సంఘంలో, వాడిని చూసి మనం సంతోషించాలి. కానీ ఏమి అంత పూసుకొని చేస్తూ ఉంది, ఏమా పాస్టర్ గారితో ఏందో ఉందే, ఇవన్నీ కూడా చాలా మాటలు మనం విన్నా కనుక మీకు చెప్తా ఉన్నా. అంటే అలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. ఇప్పుడు ఒకవాడు వచ్చి పరిచయం చేస్తూ ఉంటాడు ప్రభు దగ్గర, వాడిని చూసి మనం సంతోషించాలి. కానీ చెడ్డ మనసు మనలో ఉన్నందువల్ల వీడేమి అంతగా పరిచయం చేస్తూ ఉన్నాడే, ఏ పాస్టర్ ఏమన్నా ఇస్తూ ఉన్నాడా, పాస్టర్ ఏమన్నా ఇస్తూ ఉందా, లేకుంటే పాస్టర్ కొడుకుని ఏమన్నా పెట్టుకొని ఉన్నాడా, పాస్టర్ పాపను ఏమన్నా పెట్టుకొని ఉన్నాడా అంటే రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు? కయ్యూను మనసు కలిగి ఉన్నప్పుడు. కయ్యూను మనసు కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇంకొకడు వచ్చి నా దగ్గరికి రా అన్నాడా. మనం ఎవరిని పిలిచాలంటే నశించిపోతున్న వారిని మనం పిలిచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, ప్రభు నాతో మాట్లాడాడు, పలానా దగ్గర నన్ను మందిరం పెట్టమన్నాడు అంటాడు. బాగా వినాలి, అర్థమవుతుంది. ప్రభు అంటాడు. కొందరు సేవకులు ఏమంటారంటే, ప్రభు నాతో మాట్లాడాడు, పలానా చోట సేవ చేయమని చెప్పాడు. ప్రభు ఎక్కడైనా 2-3 చోట్ల మాట్లాడతాడా? ప్రభు ఎక్కడైనా 2-3 చోట్ల మందిరాలు పెట్టున్నాయనని మాట్లాడతాడా? ఎగారు మన మాదిరి 4 నాలుకలు మాట్లాడేవాడైతే దేవుడు మాట్లాడతాడు. కానీ ప్రభు ఒకటే మాట్లాడతాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, నాతో ప్రభు మాట్లాడాడు, వాస్తవంగా ప్రభు అయితే పలానా చోట నువ్వు సేవ చేయని ఎవరు చెప్పడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు ప్రభు శిష్యులను పంపించేటప్పుడు, నాయన నువ్వు పలానా అనంత సాగరానికి పోయి చెయ్యి చెప్పాడా శిష్యులకి? కొత్త నిబంధనలో శిష్యులకు చెప్పాడు. అట్లా ఏమన్నా యేసు ప్రభు వాళ్ళను తయారు చేసి, నాయన నువ్వు అనంత సాగరానికి పోయి చెయ్యి, నాయన నువ్వు కడపకు పోయి చెయ్యి అన్నాడా? మీరు రెడీ అయ్యి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పమన్నాడు? సువార్తను ప్రకటించమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం మనము? దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇంకా నశించిపోయే చాలా ఉన్నాయి, అక్కడ మాట్లాడలేదా? కయ్యూను కోరిక కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామా అని మనసు కలిగి ఉంటాడు. హల్లెలూయా. సో ఇలాంటి మనసు మనలో ఉండకుండా ఉంటే ప్రభు మనల్ని ఆశీర్దిస్తాడు. హల్లెలూయా. చివరిగా తన తమ్ముణ్ణి చంపేశాడు. చెడ్డు మనసు కలిగి వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. అంటే ఈ కయ్యూను మనసును ఒకసారి ఆలోచిస్తే బంధాలను కూడా ఆలోచించేవాడు కాదు. బంధాలను ఆలోచించేవాడు అయితే ఎందుకు చంపుతాడు? సొంత అన్నను, సొంత తమ్ముడిని ఎందుకు చంపుతాడు? బంధాలను మర్చినవాడు. ఇప్పుడు మనము ఒక పాట పాడుకుంటాం, యేసన్న గారు ఒక పాట రాశాడు, ఇహలోక బంధాలు మరచి అని. అది ఆయనకు ఒక్కడికి చెల్లుబాటు అయింది, కానీ మనకు చెల్లుబాటు అవ్వదు. అయ్యగారు బాగా అర్థమవుతుందా? ఇహలోక బంధాలు ఆయన మర్చిపోయి వచ్చాడు కనుక ఆయనకు చెల్లుబాటు అయింది ఆ పాట, ఆయన సొంతంగా రాసుకున్నాడు కనుక. కానీ బంధాలను ఎప్పుడు మర్చిపోకూడదని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. దీనికి కావాలంటే ఒక 10-15 రెఫరెన్స్లు నేను మీకు ఇస్తా. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్,
అబ్రహాం గారిని దేవుడు బయలుదేరి వచ్చేయమన్నాడు. తన తల్లిని తండ్రిని బంధువులను వదిలేసి వచ్చిన తర్వాత అబ్రహాముకు ఇస్సాకును కన్నాడు. ఇస్సాకును కన్న తర్వాత ఇస్సాకు పెళ్ళిడు వచ్చింది. ఇస్సాకుకు పెళ్లి చేయాలంటే అబ్రహాం ఏం చేశాడో బైబిల్ చదివితే అర్థమవుతుంది మనకు. ఏం చేసిండంటే విడిచి వచ్చిన వాళ్ళ బంధువుల దగ్గరికి ఈయన దగ్గర ఉన్న అసిస్టెంట్ పంపించాడు. నువ్వు వెళ్ళి ఇస్సాకుకు ఒక పాప కావాలా, నా బంధువుల దగ్గర ఉంటుందేమో తీసుకురా అని. అంటే ఇప్పుడు ఒక పెళ్లి పెత్తనం చేయాలంటే మనకు దాదాపుగా ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి మన దగ్గర ఉంటేనే కదా మనం పోయేది. అర్థమవుతుందా? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని మాట్లాడాలంటే వాళ్ళతో మనకు కాంటాక్ట్ ఉంటేనే కదా. మరి అబ్రహాం అందరినీ వదిలేసిన తర్వాత పెళ్ళిడికి వచ్చిన ఇస్సాకుకు వివాహం చేయాలనుకున్నప్పుడు ఈయన ఎవరి దగ్గరికి పంపించాడంటే బంధువుల దగ్గరికి పంపించాడు. అంటే బంధువులతో ఖచ్చితంగా మనము బాంధవ్యం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని బంధాలను మనం మర్చిపోకూడదు. అర్థమవుతుందా? మనం బంధాలను మర్చిపోకూడదు. ఖచ్చితంగా మన బంధువులతో మనము సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా మనం ఏం చేయాలంటే మన బంధువులతో ఏదైనా సమస్య ఉన్నా కూడా సమాధాన పడాలి. ఈ కయ్యూను సమాధాన పడలేడు. సమాధాన పడకుండా ఏం చేశాడంటే చంపేశాడు. కానీ వాక్యం మనకేం చెప్తా ఉందంటే సమాధాన పడాలి. హల్లెలూయా. అందుకే ఇంకొక ఎగ్జాంపుల్, అబ్రహాం గారు లోతు ఇద్దరికి మధ్యలో ఒక వైరం కలిగింది వాళ్ళ కాపరుల దగ్గర. ఇప్పుడు అబ్రహాం ఏమంటా ఉన్నాడు? పోరా అని చెప్పేసి వదిలేయచ్చు. కానీ ఏమంటా ఉన్నాడంటే అబ్రహాము, నీకు నచ్చిన చోట నువ్వు చూసుకుని ఆయన, నీకు ఆపోజిట్గా నేను ఉంటా అంటే ఇద్దరి మధ్యలో ఏం కలుపుతా ఉన్నాడు అబ్రహాము? సమాధానం. అంటే బాంధవ్యాన్ని తెంపట్లేదు. గనుక మనం ఏం చేయాలంటే ఈ బంధాలను తెంపే మనసు కలిగి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఒకరికొకరం ఖచ్చితంగా బంధుత్వం కలిగి ఉండాలి. ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి మనము బంధుత్వం కలిగి ఉండడానికి. అంతేగాని ఇహలోక బంధుత్వాన్ని మర్చిపోయి ప్రభు దగ్గరికే వచ్చేయమని ప్రభు ఎప్పుడు కూడా చెప్పడు. కొన్ని ఉన్నాయి, నన్ను వెంబడించాలంటే వాళ్ళను వదిలేయాలా అని రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ మనం ఇంపార్టెన్స్ ప్రభువుకి ఇవ్వాలన్నది దాని ఉద్దేశం. హల్లెలూయా. గనుక మనము బాంధవ్యాలను మర్చిపోకూడదు. ఈ కయ్యూను బాంధవ్యాన్ని మర్చిపోయి ఏం చేశాడంటే చంపేశాడు. వాళ్ళ అన్నను, వాళ్ళ తమ్ముని చంపేశాడు. అందుకే మనము బంధాలు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు బైబిల్లో, బంధంను మోసం చేసినాడు. ఎవరు బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఎవరంటే ఇస్సాకు కొడుకే మోసం చేసిండు వాళ్ళ అన్నను. మోసం చేయలేదా? వాళ్ళ అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు ఏం చేశాడు? మోసం చేశాడు. అంటే బాంధవ్యాన్ని కలుపుకోవాలనుకున్నాడు. అన్నకు, తమ్ముడికి, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి మోసం చేయడు, మోసపు మాటలు మాట్లాడు. ఈ మోసపు మాటలు ఎప్పుడు వస్తాయంటే, నీకు 1,00,000 రూపాయలు పొదుపు వచ్చిందనుకో, మా అన్నకు చెప్పకూడదు. వస్తానులే. నీకు 1,00,00,000 రూపాయలు డబ్బులు వచ్చిందనుకో, మా తమ్ముడికి తెలియకూడదు, తెలిస్తే వాడేమన్నా అడుగుతాడేమో. ఇప్పుడు యాకోబు కూడా మోసపు బుద్ధి ఉంది. ఆ యాకోబుకు మోసపు బుద్ధి ఎట్టొచ్చిందంటే వాళ్ళ అమ్మ చెప్పింది. ఏమని? రే, మీ అన్నను మీ తండ్రి ఆశీర్వదించాలనుకుంటా ఉన్నాడు, నువ్వు వెళ్ళి మీ అన్న రాకముందే మారు వేషం వేసుకొని మీ తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకోపో. ఇవన్నీ నేర్పించేది ఎవరంటే, దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఈ బంధాలను మర్చిపోకూడదు. అందరం కూడా బంధుమిత్రులతో కలిసి ఉండాలి. గనుక కయ్యూను లాంటి మనస్సు మనలో ఉంటే ఈరోజు ఆ కయ్యూను లాంటి మనస్సును మనలో నుంచి తీసివేయాలి. హల్లెలూయా. చివరిగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు కలిగి ఉన్నాడు ఈయన. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. నేను నా తమ్ముడికి కావలి అన్నా అంటా ఉన్నాడు. ఎవరితో? వాళ్ళ ఆయనకన్నా చెప్పుంటే బాగుండేది, ఏదో మనిషి కాబట్టి అయిపోయి ఉండేది. ఇప్పుడు దేవుడు, ఒరే మీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే కయ్యూను ఏమంటా ఉన్నాడు? నేనేమన్నా కావిలు కాస్తా ఉన్నానా నా తమ్ముడికి అంటా ఉన్నాడు. అంటే ఎంత అవిధేయత చూడండి ప్రభువుకి ఆయన. అందుకే కయ్యూను
దేశ తిమ్మరైపోయింది, శపించబడ్డాడు. ఇప్పుడు ప్రభు, నాయనా నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని కయ్యూన్ని అడిగినప్పుడు, ప్రభువా నేను పలానా తప్పు చేసినా అని చెప్పుంటే ఒకవేళ ప్రభు క్షమించుండేవాడేమో. ప్రభువుకే ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నాకేమన్నా తమ్ముడిని కాపు కాసేవాడినా, నేనేమన్నా అన్నట్లుగా ఆయన దేవునికి చెప్తా ఉన్నాడు. అంటే అవిధేయత కలిగి ఉన్నాడు ఆయన. ఎవరికి అవిధేయత కలిగి ఉన్నాడు చెప్పాలా? ఎవరికి అవిధేయత కలిగి ఉన్నాడు? దేవునికి అవిధేయత కలిగి ఉన్నాడు. అందుకే కయ్యూను చాలా ఇబ్బంది పాలయ్యాడు. గనుక మనము దేవునికి అవిధేయత కలిగి ఉంటే చాలా నష్టాలు మనకు కలుగుతాయి. ఇలా బైబిల్లో మనం చూస్తే సౌలు ఉన్నాడు. ఈ సౌలు స్వయాన దేవుని ద్వారా అభిషేకం పొందాడు, దేవుని ద్వారా ఒక రాజుగా మార్చబడ్డాడు. మార్చబడిన ఇతను ఒకరోజు అమాలేకీయుల్ని చంపేయి అని చెప్పేసి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు. చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడు? అమాలేకీయులను చంపమన్నా కూడా చంపకుండా ఆ అమాలేకీయుల్లో ఉన్న రాజుని, అక్కడున్న మంచి మంచి గొర్రెలను, మంచి మంచి కాస్ట్లీ వస్తువులన్నిటిని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభు వలన రాజు అయిన సౌలు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. కానీ సౌలు ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయనకు నచ్చినట్టుగా చేశాడు. చివరికి సౌలు బ్రతికి ఎలా అయిందంటే ఆయనకున్న అధికారాన్ని ప్రభు తీసేశాడు. సో మనం ఏం చేయాలంటే అవిధేయత అనేది మనలో ఉండకూడదు. హల్లెలూయా. దేవుని దగ్గర ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు యెజబెల్ ఉంది బైబిల్లో. యెజబెలు ప్రభువుకి ఎప్పుడు కూడా అవిధేయత పనులు చేసేది. అహాబు కూడా. చివరికి వాళ్ళ బ్రతికి ఎలా అయింది? కుక్కల్లాకే స్థితికి వచ్చింది. అంటే అవిధేయత కలిగి ఉంటే ప్రభు ఏం చేస్తాడంటే హీన స్థితికి తీసుకొస్తాడు. అందుకే మనం ప్రభు దగ్గర విధేయత కలిగి ఉండాలి. విధేయత ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర కలిగి ఉంటామో ప్రభు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కయ్యూను ఈ చెడ్డ మనసు కలిగి దేవునికి అవిధేయత కలిగి ఉన్నాడు కనుక చివరికి ఆయనకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే శపింపబడ్డాడు. ఏమయ్యాడు? కింద వచనాలు ఉంటాయి, చదువుదాం. ఆదికాండం 4:11. నోవహు కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకునుట నోరు తెరిచి నేల మీద ఉండకుండా నీ శపింపబడిన వాడవు. ఏమయ్యాడు ఆయన? కయ్యూను శపింపబడ్డాడు. దీని అంతటి కారణం ఏంటంటే కయ్యూను దగ్గర మంచి మనసు లేనందున కయ్యూను శపింపబడ్డాడు. గనుక ఈరోజు వాక్యం వింటున్న నువ్వు ఏం చేయాలంటే దేవునికి ఇష్టకరమైన మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ప్రభు మనల్ని శపించాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కయ్యూను శపింపబడ్డాడు. ఇంకా దేవుడు శపిస్తే ఏమన్నా మనకు సాధ్యమా? అందుకే మనం జాగ్రత్తగా ప్రభు దగ్గర కలిగి ఉండాలి. అలాగే 12వ వచనాన్ని చదివితే ఈ కయ్యూను చేసే పనిలో నేలను సేద్యపరచుచున్నప్పుడు అది నీకు సారం ఇవ్వదు. ఇప్పుడు ప్రభు ఈ మాట ఎందుకన్నాడంటే సారం ఇవ్వదు నువ్వు చేసే పంటలో. దయచేసి చూద్దాం. నీ పంటలో సారం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఏమో. నీ పంటలో సారం ఇవ్వాలంటే ఏం చేయాలి? కయ్యూను ఏం చేశాడు? సరైన అర్పణ ఇవ్వలేదు. నీ పంటలో సమృద్ధి రావాలంటే మనం ఏం చేయాలంటే శ్రేష్టమైన అర్పణ ప్రభుకి ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు నీ పంట నీకు లాభం ఇవ్వదు. ఎందుకంటే మనం శ్రేష్టమైన అర్పణ ప్రభుకి ఇవ్వలేదు కనుక సరైన లాభాలను మనం చూడలేము. హల్లెలూయా. నువ్వు సరైన లాభాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా హేబేలు శ్రేష్టమైన బలిని ఎలా అర్పించాడో అలా మనం చేస్తేనే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యాక్టివ్గా ఉన్నారా లేదా? గనుక మనం ఏం చేయాలంటే శ్రేష్టమైన బలిని అర్పించాలి. కింద చదువుదాం. 4:13 అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అంటే ఇప్పుడు కయ్యూను ఏమంటా ఉన్నాడంటే ఆయన మనసులో నేను భరించలేనంత ఇబ్బంది నాకు కలిగిందంటే ఆయన మైండ్లో, ఆయన హృదయంలో సమాధానం లేకుండా పోయింది. ఏం లేకుండా పోయింది? తల్లి నన్ను చూడండి,
నన్ను చూడండి, మళ్ళీ చూద్దాం కింద పైన. నన్ను చూడండి, ఏం చేసిండు ఇప్పుడు ఆడ? ఇప్పుడు ఏం చదివాం మనం వాక్యం చెప్పండి? ఏం చేసాం? ఏం చదివాం ఇప్పుడు వాక్యం? నా దోష శిక్షణ నేను భరించలేనంతగా ఉంది అని కయ్యూను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన మనసులో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. ఎన్ని అవసరమా? ఎంత కలగడం దేనికంటే ఆయన శ్రేష్టమైన బలి ఇచ్చుంటే మర్యాదగా దేవుడు ఆయన పొగిడేవాడు. ఆ ఇవ్వనందువల్ల ఇవన్నీ కూడా ఆయన కలిగాయి. ఇప్పుడు మన మనసులో సమాధానం, నెమ్మది కలగాలంటే ఖచ్చితంగా కయ్యూను చేసినట్టు చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన మానసిక స్థితిలో ఒత్తిడి లేకుండా, సమస్య లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో సరైన అర్పణ ఇవ్వాలి, సరైన జీవితాన్ని ప్రభు దగ్గర ఉంచాలి. హల్లెలూయా. భరించలేనంత శిక్ష ఆయన కలిగింది. ఎందుకని ఇంత భరించలేనంత శిక్ష కలిగింది ఆయనకి? ఈరోజు మనం ఎంత భరించలేనంత శిక్ష అనుభవిస్తాం, కానీ ఆదివారం మందిరానికి రాము కాదా? ఎంత శిక్ష అయినా ఇబ్బంది లేదు నాయన, ఎంత సమస్య వచ్చినా ఇబ్బంది లేదు. ఆదివారం మాత్రం మేము మందిరానికి పని ఉంటే రాము. హల్లెలూయా, హల్లెలూయా. గమ్ముగుండండి, మానం మధ్య. ఖచ్చితంగా మనము భరించలేనంత శిక్ష అనుభవించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి చేరాలి. హల్లెలూయా. సో మనము ఎంత ఇబ్బంది అయినా పడ్డానికి ఫీల్ అవుతాం, కానీ చేస్తాం, కానీ ప్రభు దగ్గరికి రావడానికి చాలా కష్టం. ఎందుకంటే సాతానుగాడు ఎన్నో ఆలోచనలు మన హృదయంలో పెట్టి, ఏం పోతావులే, పోయినా శ్రద్ధంగా నిద్రపో అని చెప్తా ఉంటాడు. ఏం చెప్తా ఉంటాడు? నిద్రపో అని చెప్తా ఉంటాడు. కనుక మనము దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా ఉండాలంటే ప్రభు దగ్గర మనం శ్రేష్టమైన బలి, ప్రభు దగ్గర మనం ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చివరిగా 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఇప్పుడు ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టితివి అంటా ఉన్నాడు ఈయన. అంటే దేవుని దగ్గర నుంచి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. ఏం పరిస్థితి వచ్చింది ఆయనకి? దేవుని దగ్గర నుంచి దూరం అవ్వాల్సినంత పరిస్థితి వచ్చింది. ఎందుకని అంత పరిస్థితి రావడం ఆయనకి? ఆయన చేసిన క్రియ బాగలేదు కనుకనే దేవునికి దూరం అయ్యాడు. ఇప్పుడు సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆయన చేసే పని బాగలేదు అనుకో, మిగతా వాళ్ళందరికి నచ్చలేదు అనుకో, వానికి మంట, వాడు రాడింగ్ అంటే దేవునికి దూరం అవుతాడు. ఇప్పుడు వానికి నచ్చింది చేస్తే దగ్గర అవుతాడు, అంతే కదా? ఇప్పుడు ఎవరికైనా నచ్చింది చేస్తేనే దగ్గర అవుతాడు, నచ్చంది చేస్తే దూరం అయిపోతాం. ఇప్పుడు కయ్యూను దేవునికి నచ్చంది చేశాడు కనుక దేవుని దగ్గర నుంచి దూరం అయ్యాడు. దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి ఇంకా ఆయనకు లేనిపోని సమస్యలు ఎదురయ్యాయి. కనుక మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఏం చేయాలి? సరైన అర్పణ ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఏం అర్పణ తీసుకురావాలి? గట్టి చెప్దాం. ప్రత్యుష ఒక్కదానికే పెట్టినట్టుంది. సరైన అర్పణ ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాకపోతే కయ్యూను తీసుకొచ్చాడు అర్పణేమో, అందరం తీసుకొస్తాం, కానీ దాంట్లో దేవునికి ఇష్టమైంది ఏదో మనం గ్రహించి దేవునికి ఇష్టంగా ఉందో లేదో అనేది మనం చూడాలి. ఇద్దరు తెచ్చారు, కానీ దాంట్లో హేబేల్ది ఇష్టమైంది, కయ్యూన్ది ఇష్టం కాలేదు ప్రభువుకు. దేనికంటే సరైనది ప్రభు దగ్గరికి ఇచ్చాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్నా, నువ్వు ఏం చేయాలంటే హేబేలు సరైనది ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ విధంగా మనము సరైన బలిని, సరైన అర్పణను ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రేపు ప్రభు మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో హేబేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? చదువుదాం. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. ఏమర్పించాడు ఆయన? శ్రేష్టమైన బలిని అర్పించాడు. అంటే ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారంటే డైరెక్ట్గా ప్రభువే చెప్తా ఉన్నాడు. విశ్వాసమును బట్టి నీతిమంతుడని స్వయాన దేవుడే
సెలవిస్తా ఉన్నాడు. గనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా మనం సాక్ష్యం పొందాలంటే నీలో నిజంగా విశ్వాసము, నీతి కలిగిన మనస్సు మనలో ఉంటే ఏం చేస్తామంటే సరైనది ప్రభు దగ్గరికి చేరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నచ్చిన వ్యక్తి దగ్గరికి నువ్వు సరైనది తీసుకోబోలేదనుకో, ఇంకొక వ్యక్తి సరైనది తీసుకొని వచ్చిందనుకో, ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరిని ఇష్టపడతాడు? ఎక్కువగా ఎవరిని ఇష్టపడతాడు? అయ్యగారు ఎవరిని ఇష్టపడతాడు? ఇప్పుడు నేను కులిపోయిన యాపిల్ నీ దగ్గరికి తెచ్చాను అనుకో, శాంసనయ్య గారు దయ ఒక 400 యాపిల్ నీ దగ్గరికి తెచ్చాడు అనుకో, నువ్వు ఎవరిని ఇష్టపడతావు? నిజంగా చెప్పు, ఉత్తది చెప్పొద్దు. 400 యాపిల్ తెచ్చిన వాడిని ఇష్టపడతావు. ఇప్పుడు ప్రభు కూడా అదే చేసింది. ఆడ ఏబేలు తెచ్చిండు, కయ్యను తెచ్చిండు, కానీ ఎవరిది ఇష్టపడ్డాడు? ఆయన ఎవరిది ఇష్టపడ్డాడు? 400 యాపిల్ తెచ్చిన వాడిదే ఇష్టపడ్డాడు. గనుక మనం ఏం చేయాలంటే శ్రేష్టమైనది ప్రభు దగ్గర తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక వాక్యం వింటున్న మనం అందరం ఏం చేయాలంటే ఖచ్చితంగా తీసుకొని రావాల్సిందే. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఏమి ప్రభు దగ్గరికి తీసుకొని రాకపోతే ఇబ్బందా అని. మలాకి చదుదాం. మలాకి 3:10 చదుదాం ఒకసారి. ఈరోజు చాలామంది నన్ను ఒక అన్న రీసెంట్గా అడిగాడు, యూట్యూబ్లో వాక్యం చూసిండంట. ఆయన చెప్పాడంట, దేవునికి ఇవ్వమని ఎక్కడుంది అని. దేవునికి ఇవ్వమని ఎక్కడుంది కొత్త నిబంధనలో అన్నాడు. దానికి 3-4 రెఫరెన్స్లు మనం చూసుకొని ముందుకు వెళ్దాం. చదుదాం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి ఏం చేయాలి? మనము తీసుకొని రండి. తల్లి నన్ను చూడండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్ళు, అంటే ఆకాశానికి వాకిళ్ళు కూడా ఉన్నాయేమో ఈ వాక్యాన్ని బట్టి, ఆకాశపు వాకిళ్ళు విప్పి నువ్వు పట్టుకోలేనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించేదనని ఎవరు చెప్తున్నాడు? డేవిడ్ పాల్ చెప్తున్నాడా? దయాకర్ చెప్తా ఉన్నాడా? ఎవరు చెప్తున్నారు అక్క? మీరు బైబిల్ ఊరక తిప్పాకండి. నాకు తెలిసి ఏ పక్క ఉండేదో ఏదో మీరు చదివేది నాకు అర్థమైపోతుంది. మీరు బైబిల్ బట్టిన షేపును బట్టే నువ్వు మత్తయి సువార్త తీయమంటే ఆదికాండం తిప్పుతా అంటారు. జాగ్రత్త. ఏం చేయాలి? మనము సరైనది ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. ఇప్పుడు 10వ భాగం అంతా ప్రభు దగ్గర తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాకపోతే ఏం జరుగుతుందంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 14 ఒకసారి చదుదాం, ఒక్క నిమిషం. రెఫరెన్స్ మిస్. అర్పణ ఇవ్వకపోతే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనం దొంగతనం చేసినట్టుగా అని రెఫరెన్స్లు ఉన్నాయి. చదివే రెఫరెన్స్ మిస్ అయింది. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇవ్వాల్సింది ఖచ్చితంగా ప్రభు దగ్గర ఇచ్చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? గట్టిగా రావట్లే మాట. ఇది చాలా కష్టమైన పని, కానీ చేయాల్సిందే. ఎందుకంటే ఆయన గ్రంథం మనకు ఇచ్చింది కనుక దీన్ని ఫాలో అవ్వాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దీన్ని మనం చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆకాశపు వాక్యాలను విప్పి ఎప్పుడు నువ్వు ఇచ్చి శోధించాలి. ఇప్పుడు శోధించడం ఎట్లా అంటే మనం ఏమి ఒకరిని ప్రేమించము, ఒకరికి సహాయం చేయము, ఒకరికి ఆ దేవునికి ఇవ్వము, కానీ ఇక్కడ కూర్చొని ప్రభు దగ్గర శోధిస్తూ ఉంటాం. కానీ ప్రభువు చెప్పేది ఏంటంటే నన్ను శోధించు, నువ్వు ఇచ్చిన తర్వాత నన్ను శోధించు. ఎట్లా శోధించాలి? ఒకటిగా 10,000 అప్పు ఇచ్చుంటాం, వాడిని ఎట్లా శోధిస్తాం? పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సైకిల్ వేసుకుని ఏం చేస్తాం? అయ్యగారు వాడిని ప్రాణం పోయేంత వరకు సతాయిస్తాం, అంటే శోధిస్తూ ఉంటాం. నాది ఎప్పుడు ఇస్తావు అని. మరి నువ్వు ఇచ్చి ఏం చేయాలా? శోధించాలా. మందిరంలోకి వచ్చి ఒకసారి శోధించి చూడు. ఈ సంవత్సరం
రేపు సంవత్సరం ఆ సాక్ష్యం చెప్తాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే శోధిస్తావో ఇచ్చిన తర్వాత ఆయన తూములు ఇప్పుతాడంట. మరి అది ఎట్లు ఇప్పుతాడో నాకైతే తెలియదు, కానీ ఆయన వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేయాల్సిందే. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రభుకి ఇచ్చేయాలి. ఇంకా ఏమేమి ఇవ్వాలి అంటే చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, దయచేసి చూద్దాం. పరిచయులారా, ఏందది చదువుదాం ఒకసారి. అక్క దయచేసి విందాం. ఏం చేయాలి? పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఇంక చాలు. ఇప్పుడు చదివిన వాక్యం ఎక్కడిది? క్రొత్త నిబంధనల కాలంలోది. ఇప్పుడు చాలా మంది కాదు, ఒకడు ఇద్దరు చెప్తా ఉంటారు. ఏమనంటే ప్రభుకి ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు నాయన, వినాలి, ప్రభు ఎక్కడ ఇవ్వమని చెప్పలేదు నాయన అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. కానీ మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? వాటిని చేస్తూ వాటిని మానక వీటిని చేయుడి. ఏం చేయాలి? ఏమి ఇవ్వాలి? ఎప్పుడైనా మనం పుదీనా తెచ్చినామా? జీలకర్ర తెచ్చామా? సోంపు తెచ్చామా? అందరం ఏమనుకుంటామంటే ఇవ్వడం అంటేనే డబ్బులే అనుకుంటాం. బట్ ఇక్కడ చదివిన వాక్యాన్ని బట్టి సోంపులోను, జీలకర్రలోను అన్నిట్లోనూ మనము 10వ వంతు ఇవ్వాలి. ఏముందిలే, ఈ చిన్న పని కదా, ఇది చేయకపోయినా ఏం కాదులే అనుకుంటే, చిన్న ఎగ్జాంపుల్. మోషే ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో బయలుదేరి వెళ్ళేటప్పుడు నీళ్లు దప్పికైనాయి వాళ్ళకు. అయినాయా లేదా? ఏమో చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే బైబిల్ మనం ప్రతిరోజు చదవాలి. చదివితే చెప్పే వాక్యం అర్థమవుతుంది. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు నీళ్లు దాహమైనప్పుడు వీళ్ళందరూ కూడా సనుక్కుంటా ఉన్నారు మోషే మీద, అహరోను మీద. ఊరక ఉన్న చోట ఉన్నకుండా మమ్మల్ని తెచ్చి అడవిలో వదిలిపెట్టాడు, ఇప్పుడు నీళ్లు తెప్పికేతానని గొనుగుతా ఉంటే మోషే అహరోను మీద వీళ్ళిద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ప్రభు వాళ్ళకి ఏం చెప్తాడంటే, ఆ వాక్యం చదువుదాం ఒకసారి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండం ముందు పక్క ఉంటుంది, లాస్ట్లో కాదు, ఫస్ట్లో ఉంటుంది. సంఖ్యాకాండం 20:12 వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక 20వ అధ్యాయం 12వ వచనాన్ని 20వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఇప్పుడు ఇక్కడ చదివిన వాక్యంలో చూస్తే ప్రభు మోషేతో ఏం చెప్పాడంటే, నువ్వు నోటితో చెప్పు, బండ పగిలి నీళ్ళు వస్తాయి అన్నాడు. బాగా వినాలి. ఇప్పుడు మోషే ఎవరు? స్వయాన దేవుని మాట చేత నడిపించబడిన వ్యక్తి మోషే. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడే మోషే గురించి చెప్పాడు. ఇప్పుడు మోషే చెప్పాడు, మోషేకి ప్రభువు చెప్పాడు ఏమని అంటే, నోటితో నువ్వు మాట్లాడు, వాళ్ళకు నీళ్ళు వస్తాయి బండలో అన్నాడు. కానీ మోషే అహరోను ఏం చేశారు? అక్కడ ఏం చేశారు? వాళ్ళు చెప్పింది చేయకుండా చేతిలో కర్ర ఒకటి ఉందని చెప్పి బండను కొట్టారు. ప్రభువు చెప్పింది ఏంటంటే నోటితో మాట్లాడని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే కర్రతో బండను కొట్టారు. ఇప్పుడు ఇది చిన్న పని అవ్వచ్చు, కానీ వాళ్ళకు జరిగిన నష్టం ఏంటంటే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాల్సిన వీళ్ళు వెళ్ళలేకపోయారు. అంటే ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం చిన్న పని కదా, మనం ఏం చేయకపోయినా ఇబ్బంది లేదులే అని. కానీ ఇప్పుడు మోషే చిన్న పని అది నోటితో చెప్పమంటే ప్రభు ఏం చేశాడు? ఈ మోషే కర్రతో కొట్టాడు. కానీ వాళ్ళు వెళ్ళాల్సిన కనాను దేశానికి అడుగు పెట్టలేకపోయాడు. గనుక వాక్యం వింటున్నా మనం ఏం చేయాలంటే, ఇది చిన్న పనిలే, ఇది చిన్న మాటలే అనేది మనం వదిలేయకూడదు. ఖచ్చితంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో
మనము పుదీనాలోను సోంపులోను ఎప్పుడైనా ఇచ్చామా? నిన్న రాత్రి కూడా ఇదే వాక్యం బద్దెల్లో చెప్తా ఉంటే అందరికి నవ్వొస్తా ఉంది. ఏది పుదీనా కట్టకూడదు తేవాలా అని. ఆడ ఉంది కాబట్టి చేయాలి. మనకు నచ్చినట్టు మనం చేయడానికి కాదు ఇది. ఖచ్చితంగా బైబిల్ రూల్స్ని మనం పాటించాల్సిందే. ఒక పాస్టర్ గారు ఆరాధన జరుగుతూ ఉంటే ఒక ముసలామ ఆటో దిగి వచ్చిందండి. వచ్చి చిన్న చిన్న ముడుపులన్నీ తెచ్చి స్టేజ్ మీద పెట్టింది. ఆయన ఏమనుకున్నాడు, ఏంది తాయితులని తెచ్చిపెట్టింది అనుకున్నాడు ఆ ముసలామని చూసి. ఆమె ఏందమ్మా నువ్వు తీసుకొచ్చిన వస్తువులు అని అడిగితే, అదేనయ్యా దాంట్లో జీలకర్ర సోంపు అన్నావు కదా, అవన్నీ చిన్న చిన్న పొట్లాలు, అందుకు తీసుకొచ్చినాను. ఇప్పుడు వాక్యం చెప్పిన ఆ పాస్టర్ వండర్ అయినాడు. ఆయన ఎవరో కాదు, మన హోసన్న చర్చ్ రమేష్ పాస్టర్ గారు. అంటే కొందరు ఉన్నారు చేసేవాళ్ళు, కానీ అందరూ వీటిని సింపుల్గా తీసుకుంటాం. కానీ ఖచ్చితంగా మనం చేయాల్సిందే దేవుని వాక్యంలో ఉన్నట్టుగా. హల్లెలూయా. చేసేది చేయదు అది నీ ఇష్టం, చెప్పాల్సిన బాధ్యత నాది. గనుక మనం ఏం చేయాలంటే సరైన అర్పణ ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఎప్పుడైతే తీసుకొని వస్తావో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ వాక్యం విన్న మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.